తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కొండపై విశాఖ శారదాపీఠం లీజ్ను రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిశ్చయించినట్లు మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. కొత్త మండలి తొలి సమావేశం కొండపై ఉన్న అన్నమయ్య భవనంలో జరిగింది. వాటిని ఈవో శ్యామలరావుతో కలిసి నాయుడు ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై అపోహలు అనుమానాలున్న క్రమంలో దాని పేరు మారుస్తామన్నారు. ట్రస్టుకు వచ్చే సొమ్ము టీటీడీ ప్రధాన ఖాతాలోనే జమ అయ్యేలా సాధ్యాలను పరిశీలించారు. తదుపరి జరిగే బోర్డు సమావేశంలో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది. ఏఏ సహకారంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా చూడాలి. ఇందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.